సినీ ప్రేక్షకులకందరికీ నా నమస్కారాలు. ఆర్ఎస్ మూవీ రివ్యూస్. దక్షిణ భారత సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ గాయని ఎస్ జానకి గారు ఈరోజు 88 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. మైసూర్లోని అపోలో ఆసుపత్రిలో వయోసహజ అనారోగ్య సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీత ప్రపంచం ఒక గొప్ప గాన కోకిలను కోల్పోయింది. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జన్మించిన ఎస్ జానకి గారు చిన్నప్పటి నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి పెంచుకున్నారు. అనంతరం సినీ రంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళము, హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి కోట్లాది అభిమానుల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె స్వరమాధుర్యం, భావ వ్యక్తీకరణ, ప్రతి పాటలో చూపిన అద్భుతమైన అభినయం వల్ల దక్షిణ భారత గాన కోకిలగా విశేష గుర్తింపు పొందారు. 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, అనేక రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు మరియు ఎన్నో ప్రతిష్టాత్మక సత్కారాలు ఆమెను వరించాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల, కేజే యేసుదాస్, పిబి శ్రీనివాస్ వంటి దిగ్గజ గాయకులతో కలిసి ఆమె పాడిన ఎన్నో పాటలు నేటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. ఎస్ జానకి గారి స్వరం ఇక వినిపించకపోయినా ఆమె పాడిన అమర గీతాలు తరతరాల పాటు సంగీత ప్రేమికుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఆ మహాగాన కోకిలకు ఆర్ఎస్ మూవీ రివ్యూస్ తరపున హృదయపూర్వక నివాళులు. ఓం శాంతి శాంతి శాంతి.